మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన విషయం ఏంటి? అయితే ఇన్‌స్పైర్ చేసిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ టైమ్. హ్మ్. ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఓకే. చేసేటప్పుడు హ్మ్. మా తాతగారు డోలా ముత్తయ్య గారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. లింగపల్లి మండలం, ఎడవల్లి గ్రామం. సో, ఓహ్! డోలా ముత్తయ్య గారని మా తాతయ్య గారు హ్మ్. ఉండేవాళ్ళు. సో, హి ఈస్ ఎ వెరీ జెంటిల్‌మెన్ లైక్. సో, రాజకీయంగా గాని చదువుకున్న వ్యక్తి. ఆ రోజులలోనే దాదాపు 5థ్ తరగతి, 6థ్ తరగతి చదువుకున్న వ్యక్తి. ఓహ్! 75కి ముందు. సో, ఆయన ఉత్తరం రాస్తే మా అమ్మమ్మ గారు చదివించుకోవడానికి వేరే వాళ్ళ దగ్గరికెళ్ళేవాళ్ళన్నట్టు. హ్మ్. సో, మా తాతగారు ఆ రోజులలో వ్యాపారాలు చేసేవాళ్ళు. సో, రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది. సో, డోలా ముత్తయ్య గారు అక్కడున్నటువంటి ఏదైతే అగ్రవర్ణాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళున్నారో, ఆ ఊరు ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో, హ్మ్. రాజకీయంగా పలుకుబడిగా ఉన్న అవును. వాళ్ళెవరైతే అవును. ఉన్నారో, వాళ్ళంతా గూడా ఏంటంటే వాళ్ళకి కంటిలో నలుసులాగా తయారయ్యారు. సో, ఓకే. ఆ టైంలో ఈయన రాజకీయంగా తిరగడం, ఆ టైంలో ఈయన వ్యాపారాలు జేయడం, సో, అందరికంటే ఈయన చాలా రిచ్‌గా ఆ రోజు లాంతరుంటే ఈరోజు కరెంటున్నంత గొప్ప అన్నట్టు. అవును. సో, ఆ రోజు సైకిలుంటే ఈరోజు మనకి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ బైకున్నంత ఉన్నట్టు. గొప్ప. అవును. సో, లాంతరు ఉండేది మా తాతగారికి, సైకిలుండేది. హ్మ్. సో, హ్మ్. మా తాతగారేంటంటే వ్యాపారం జేసేవాళ్ళు. ఇంట్లో కిరాణా దుకాణం ఉండేది. సో, తర్వాత రకరకాల బిజినెస్‌లు జేసేవాళ్ళు. సో, రాజకీయంగా గూడా చాలా ముందుండేవాళ్ళు. ఓకే. అయితే 75 ఆ టైంలో ఏం జరిగిందంటే మా తాతగారిని ఇతను డోలాముత్త ఎట్లుంటే మనకి కంట్లో నలుసులాగా తయారవుతుండని జెప్పేసి, హ్మ్. అక్కడ జేబీఎంలో ఎట్లయితే దొంగతనం నెపం వేసి వాళ్ళని లాకప్‌లో అవును. చేస్తారో, హ్మ్. మా తాతగారి మీద గేదెలు బోయినటువంటి దొంగతనం ఒకటి వేసి హుహుహు. సత్తుపల్లి ఓకే. మండలం, ఇప్పుడు వేంసూరు మండలం అంటారు. హ్మ్. వేంసూరు పోలీస్ స్టేషన్. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉండేది, మీకు తెలుసు అవును. గదండీ. అవును. సో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2014 వరకు గూడా మనకు ఉమ్మడి అవును. ఆంధ్రప్రదేశే గదా! సో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అంతా కలిసే గదా! ఒకటే రాష్ట్రం గాబట్టి కరెక్ట్. వేంసూరు మండలంలో ఇప్పుడు వేంసూరు పోలీస్ స్టేషన్ ఉంది ఇప్పటికి గూడా స్టిల్. హ్మ్. సో, ఆ వేంసూరు పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి అక్కడ అరెస్ట్ చేసి దాదాపుగా క్రూరంగా ఒక నెల రోజుల వరకు గూడా ఆయన్ని చాలా చిత్రహింసలకు గురి చేశారు. ఓహ్! సో, ఓకే. చిత్రహింసలు పెట్టడంతో ఆయనేం జేశారంటే ఇక చనిపోయే స్థాయికి ఇక కొట్టడం. అప్పుడు తెలుసు గదండీ, 75 అంటే ఇంత లీగల్ నాలెడ్జ్ గాని, ఇంత లీగల్ అవేర్‌నెస్ గానివ్వండి, ఉండేవి కాదు. ఏమీ కరెక్ట్. ఉండేది కరెక్ట్. గాదు. కరెక్ట్. పోలీసులొచ్చారంటే అప్పుడు పోలీసులు నిక్కర్లేసుకొని ఉండేవాళ్ళంట. మా హ్మ్. అమ్మగారు అవును. చెప్పేవాళ్ళు. అవును. నిక్కర్లేసుకొనొస్తే వాళ్ళని జూస్తేనే హడలెత్తిపోయేవాళ్ళంట. ఎవరన్నా రోడ్డు పక్కన ఏదన్నా నీళ్లు తోడుకునే వాళ్ళు గూడా, వాళ్ళు హ్మ్. పోలీసోళ్ళొచ్చారంటే పరారు. అక్కడ అవన్నీ వదిలేసి పారిపోయేవాళ్ళు. అంటే అంత హుహుహు. భయముండేదన్నట్టు. ఓకే. హ్మ్. ఇప్పుడు రజాకార్లు ఇలా అవును. ఆ అవును. టైంలో ఎలా ఎగ్జాక్ట్‌లీ. అయితే ఉండేదో, హ్మ్. సో, అప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే అంత భయముండేది. సో, అప్పుడు చట్టాల గురించి గాని, ఇంత అడ్వొకసీ గానివ్వండి, ఇంత లీగల్ అవేర్‌నెస్ గానివ్వండి, ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాలం గానివ్వండి, హ్మ్. టెక్నాలజీ గాని అన్నప్పుడు ఏం లేదు. హ్మ్. అప్పుడేదైనా ఎగ్జాక్ట్. వినాలంటే వార్తకు సంబంధించినటువంటి ఏ వార్తలైనా సరే రేడియోలో వినాల్సిందే. సో, అప్పుడు మా తాతయ్య గారిని అక్కడ వేంసూరు పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేయడం, అక్కడ ఓకే. చిత్రహింసలు పెట్టడం, అక్కడ నెల రోజులు బాగా చిత్రహింసలు పెట్టిన తర్వాత అదే పోలీస్ స్టేషన్‌లో చనిపోయారు. ఓహ్! సో, సారీ. ఆ మధ్యలో ఒకసారి ఇతను బ్లడ్ కక్కుంటుంటే, వామిటింగ్స్ చేసుకుంటుంటే ఇంటికి పంపించారు. హ్మ్. ఇంటికి పంపించి జావ లాంటివి, ఇలాంటివి ఆయన అన్నం తినలేని పరిస్థితిలో దగ్గుతుంటే ఇంతింత రక్తం వచ్చేదంట. మా ఓహ్! అమ్మగారు చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడే ఇవన్నీ చూస్తూ పెరిగింది. సో, ఎప్పుడైతే ఇదంతా జరిగిందో ఇతను కొంచెం సెట్ అయితున్నప్పుడు ఆయన మళ్ళీ తీసుకెళ్ళి కొట్టడంతో ఆయన అదే ఓకే. వేంసూరు పోలీస్ స్టేషన్‌లోనే చనిపోవడం జరిగింది. ఓహ్! సో, అక్కడ ఆయన లాకప్ డెత్ అయినది 75, 76 ఆ ప్రాంతంలో. హ్మ్. సో, అక్కడి నుంచి మా అమ్మగారు పెద్దవాళ్ళయ్యి, సారీ 85, 80. 85 ఇయర్‌లో ఆ టైంలో. సో, ఆ తర్వాత మా అమ్మగారు చాలా చిన్న పిల్లలు. మా అమ్మగారికి 13 ఏటే మా తాతగారు చనిపోవడంతోటి 13 ఏటే మా అమ్మగారికి, మా నాన్నగారికి పెళ్లి జరగటం. తర్వాత మా అమ్మగారు ఒంటరి వాళ్ళవ్వడం. మా తాతగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి హ్మ్. ఈ రకరకాల కూలి పనులన్నీ చేసేవాళ్ళన్నట్టు. సో, మా అమ్మమ్మ గారు గాని, మా అమ్మగారు గాని కూలి పనులు చేసి మా ఇద్దరు మేనమామలు వీళ్ళంతా ఓకే. ఓకే. జీవనం సాగించేవాళ్ళు. హ్మ్. సో, హ్మ్. అలా జరిగిన తర్వాత కొంచెం మేము పుట్టి, పెళ్ళై, మా అమ్మగారికి పెళ్ళై, మేము పుట్టిన తర్వాత మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన సంవత్సరీకం అంటుంటారు గదా! అవును. అప్పుడు అవును. ఆమె ఏడవడం, ఏం జరిగిందంటే ఇట్లా పోలీసులు చంపేశారంటాం. మీకా ఇలా విషయాలు చెప్పారు. జరిగింది. హ్మ్. ఇలా జరిగిందంటంతో మాకు చిన్నప్పటి నుంచి కూడా ఓకే. ఇలా జరిగిందా? మాకప్పుడు ఎవరు లేరు. లాయర్‌లు ఓకే. తెలీదు. అక్కడ పడిందంటారు అక్కడ. పాయింట్. సో, హ్మ్. లాయర్‌లు ఎవరో తెలీదు. కోర్టులు తెలీదు. వెళ్ళాలంటే భయం. డబ్బులు లేవు. అవును. ముఖ్యంగా ఎకనామికల్‌గా డబ్బులు లేవు. అవును. అప్పుడు అప్పుడున్న చిన్న చిన్నగా పరిస్థితుల్లో పొలాలుండేవి గానీ, ఎవరి దగ్గర డబ్బులుండేవి గావు. అవును. సో, హ్మ్. డబ్బులు లేవు. హ్మ్. ఎవరిని కలవాలో తెలీదు. ఎవరిని పెట్టుకోవాలో తెలీదని జెప్పేసి, మా నాన్నగారుంటే మేము గూడా చదువుకునేవాళ్ళం. అట్లా ఆవిడ గారు ఏడడంతో ఓకే. ఇట్లా జేశారా అని జెప్పడం. హ్మ్. తర్వాత నేను సిక్స్త్ క్లాస్ చదివే సమయంలో ఏం జరిగిందంటే, మాకు లీగల్‌గా ఒక సమస్యొచ్చింది. హ్మ్. సో, మాకు భూమి
ఇప్పుడు సిద్ధారం కట్టుగాలువ అంటారు. దాని పక్కనే మాకొక ఎకరం వరకు పొలం ఉండేది. ఓకే. సో, దాంట్లో ఒక హాఫ్ ఎకరాకి మధ్య వేరే వాళ్ళకి మాకు పక్కన ఉన్నటువంటి ఊరు వాళ్ళకి మాకు గొడవొచ్చినప్పుడు ఒక కానిస్టేబుల్ హ్మ్. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండి పంచాయతీ చేసి వీఆర్ఓగా మా మామయ్య గారే ఉండేవాళ్ళు. హ్మ్. సో, ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండి మా ఎకరం పొలాన్ని హాఫ్ ఎకరాగా విడగొట్టారు. అతను పంచాయతీ చేసి. కొంత ఆళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. హ్మ్. సో, నాకు అక్కడ మేము పోలీస్ స్టేషన్‌కెళ్ళినా, ఎక్కడెళ్ళినా సరే మాకు అంటే చేదు అనుభవం ఎదురైంది. సో, నాకప్పుడు వెన్ ఐయామ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ అంత చిన్న అంత వయసులోనే వయసులోనే. ఓకే. అయితే మా ఫ్రెండ్ నక్కా మురళి అని ఉంటాడు. అదే హ్మ్. ఊర్లో ఉంటాడు. హ్మ్. సో, వాడు మేము అనుకునేవాళ్ళం. అరే! నువ్వు పెద్ద ఎదిగాక ఏమైతావురంటే, వాడు అనేవాడు నేను మంచిగా లోకో పైలట్ పైలట్ అయితా అనేవాడు. పైలట్. ఆ! తర్వాత రకరకాల వాడు దశలో మారుతుండేది. హ్మ్. నేను చిన్నప్పటి నుంచి కూడా నువ్వేమైతావురంటే నేను అడ్వకేట్ అయితా. నేను హ్మ్. లాయర్ అయితా అనేవాడిని. మీ సో, చుట్టూ అట్లా జరిగిన పరిస్థితుల వల్ల చాలా అలానే హ్మ్. గాదు. దానికంటే ముందు గూడా పోలీసులతో చాలా చేదు అనుభవాలున్నాయి. సో, అవును. చాలా చేదు అదే అనుభవాలు. అప్పుడున్న రూడ్‌గా బిహేవ్ పరిస్థితుల్లో చేయటం. వాళ్ళు వాళ్ళు ప్రజల్ని ట్రీట్ చేసే విధానం చాలా అప్పుడే దారుణంగా గదండీ! ఉండేది. ఇప్పటికి గూడా హ్మ్. పోలీసులు ట్రీట్ చేసే విధానం చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంటుంది. హ్మ్. మీరెక్కడికైనా వెళ్ళండి. అవును. కనీసం కూర్చోమని గూడా ఎవరు విక్టిమ్స్ అయినా, లేదంటే కంప్లెయింట్ అయినా సరే, కంప్లెయింట్ జేయడానికెళ్తే కూర్చోమని చాలామంది అనరు. కరెక్ట్. ఏంటంటే, వాళ్ళకి ఆ సీట్‌లోకొచ్చిన తర్వాత ఆ అహంకారం, అహంభావం వస్తదా? లేదంటే వాళ్ళు పుట్టుకతోనే అలా వస్తదా తెలీదు గానీ, ఎప్పుడైతే ఆ కాకీ బట్టలేసుకొని ఆ సీట్‌లో కూర్చుంటారో, ఒక్కసారిగా వాళ్ళకి ఏమంటారంటే మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఎక్కువ పర్సెంట్ అంత అహంకారపూరితంగా వ్యవహరిస్తుంటారు. బూతులు పడుతుంటారు. హ్మ్. మీరు చూసారు గదా! జస్టిస్ ఎక్స్ మన సీజే అవును. ఎన్‌వి రమణ అవును. గారు అంటుంటారు. మానవ హక్కుల ఉల్లంఘన అంతా గూడా పోలీస్ కరెక్ట్. పోలీస్ స్టేషన్‌లలోనే స్టేషన్‌లోనే ఎక్కువ జరుగుతుంటదని. జరుగుతాయి. సో, పోలీస్ స్టేషన్‌లోనే ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. సో, అవును. దే ఆర్ ట్రీట్ వెరీ ఎట్లంటే రూడ్. హ్మ్. వాళ్ళు బాగా రూడ్‌గా బిహేవ్ చేస్తారు. హ్మ్. అసహ్యమైన బూతులు సో, నా అవును. చిన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఊర్లో వాళ్ళని కొట్టడం గానివ్వండి, మాకు జరిగిన సందర్భాల్లో గానివ్వండి, ఇట్లా చాలా సందర్భంలో చూస్తే నేను చూసిన తర్వాత నేను డిగ్రీ చదివేటప్పుడు గూడా పోలీసులు చాలా రూడ్‌గా వ్యవహరిస్తుంటారు. సో, నాకు మొదటి నుంచి కూడా కొంతమంది అంటే దాదాపు మోస్ట్‌లీ నాకు తెలిసి 85% అందరూ గూడా అలాగే ఉంటారు. ఒక 20% కూడా ఉండరు. ఒక 10, అయితే మీ 15%. చిన్నతనంలో మీరు మీ చుట్టుపక్కల జరిగిన మీరు చూసిన దాన్ని బట్టి హ్మ్. మీరు డిసైడ్ అయిపోయారు. నేను అడ్వకేట్ అవ్వాలి. నేను అడ్వకేట్ అవ్వాలి. హ్మ్. ఎవరైతే ఇప్పుడు మాకులాగా ఇబ్బంది పడ్డారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి. సో, ఇప్పుడు మా అమ్మగారు ఏదైతే లీగల్ హెల్ప్ పొందలేకపోయారో, హ్మ్. భవిష్యత్తులో మనం అడ్వకేట్ అయ్యి అలాంటి వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి లీగల్ హెల్ప్ మీరు ఈ చేయాలి. విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా చెప్పుకున్నారా? నేను అడ్వకేట్ అంత అవ్వాలనుకుంటున్నా అవగాహన ఎక్కడుందండి? అప్పట్లో. హ్మ్. ఆళ్ళకసలు చదువంటేనే తెలీదు. ఓకే. ఓకే. వాళ్ళేంటి హ్మ్. మనకి టయానికి కొంచెం అన్నం వండుతారు, కూర వండుతారు, మనం తినడం. మన హ్మ్. జీవితం మనది. నేను ఏం చదవాలి? నేను ఏం చదివితే బావుంటదనేది కూడా నిర్ణయం నేను తీసుకునేవాడిని. ఓకే. ఆళ్ళకి ఓకే. తెలీదు గదా! అమ్మ నేను ఇది పలానా చదువుతున్నా అంటే, ఓహో! చదువుతున్నావు అన్న. ఆళ్ళకేంటంటే నా కొడుకు చదువుకుంటుండు అంతే. అంతే. వాళ్ళేం చదువుకుంటున్నారు? ఎలా చదువుకుంటుండు? అంటే ఏం కోర్స్ తీసుకోవాలి? సో, ఏ హ్మ్. కోర్స్ తీసుకుంటే మంచిదనేది ఆళ్ళకంత అవగాహన లేదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే కష్టపడడం, 4 మెతుకులు వండి పెట్టడం. మమ్మళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. కావాల్సిన ఏవో చిన్న చిన్న థింగ్స్. మీకు హ్మ్. ఇంకో విషయం తెలుసో లేదో నాకు సంవత్సరానికి మొత్తం మీద నాకు ఒక 2 జతల బట్టలు, 3 జతల బట్టలు ఉండేయి. మొత్తం ఓకే. మీద. మా ఓకే. చిన్నతనం నుంచి గూడా. హ్మ్. ఒకటి హ్మ్. 2 యూనిఫార్మ్. ఒకటి కొత్త బట్టలు. ఏదైనా ఏ పండగొచ్చినా అదే జతేసుకోవడం. ఓకే. సో, అట్లా 3 జతలే. హ్మ్. ఒకటి దండం మీద ఉంటే, ఒకటి ఒంటి మీద ఉండేది. ఇక ఏదైనా పండగకో, పబ్బానికో ఒక జత కొత్త బట్టలుండేవి. కొత్త బట్టలంటే అది కూడా సంవత్సరం క్రితమే. సో, అది ప్రతి పండక్కి ఇక అదే అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్‌లాగా ఇక దసరా రావనిండు, సంక్రాంతి రావనిండి, ప్రతి సంవత్సరం సంక్రాంతికి మాత్రం తప్పకుండా కొనేవాళ్ళు. ఇక అదే సంవత్సరం అన్ని పండగలకి కొత్త హ్మ్. బట్టలుగా. హ్మ్.